కూడా ఉస్మానాబాద్కి వచ్చి అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతుంది. ఏళ్ళ చివరిలో మాట్లాడినప్పుడు ఆయన తల్లిని అవమానించినట్టుగా మాట్లాడ జరిగింది. ఆ ప్రస్తావన అది పొన్నం ప్రభాకర్ అన్న ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులన్నా అన్నాడు. అక్కడ అనుడే కాదు, చిగురుమాడలో కూడా మాట్లాడు. అవన్నీ మీ పుట్టే జిల్లాలో ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి, మా అందరి దగ్గర ఉన్నాయి. నేను మళ్ళీ అవి ప్రస్తావన చేయదలుచుకున్నాను. ఎందుకంటే అంత దిగజారి మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు, మా అందరికి ఎవరికి ఇష్టం లేదు. మళ్ళా నిన్న భువనపల్లి నుంచి వయా రామలపల్లి మడద ఉస్మానాబాద్ పోతారం నుంచి ఉస్మానాబాద్ అంబేద్కర్ చౌరస్తాకి వచ్చినప్పుడు పర్టికులర్గా పొన్నం ప్రభాకర్ అన్న అమ్మ నామ ఈక్వల్ అన్నాడు, సమానం అన్నాడు, సేమ్ గౌరవిస్తా అన్నాడు. పొన్నం ప్రభాకర్ అన్న అమ్మ స్వర్గంలో ఎక్కడో ఉన్నాడు అన్నాడు. మాట్లాడుతూ కేవలం చెప్పగానే ఆ వాస్తవంగా అక్కడ మాట్లాడేటప్పుడు కూడా రియలైజ్ కాదు, సారీ అని చెప్పాలి, అరే నాకు తెలియదని చెప్పాలి, బాధపడాలి. హిందూయిజం ఒక కార్యకర్త వాళ్ళ నాన్న చనిపోయిందంటే వాళ్ళ నాయన ఆత్మ ఘోషిస్తుంది, ఆయన భార్య పొన్నం ప్రభాకర్ అన్న తల్లి బాధపడుతుంది, తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న అన్నందుకు తల్లి బాధపడుతుందని క్షణాలలోనే ఈయనకు ఆ స్వర్గంలో ఉన్న వాళ్ళకు సంబంధాలు ఉన్నట్టు ఫోన్లలో చెప్పినట్టు ఆయన చూసినట్టు మాట్లాడతాడు. ఏంది ఆయనకి ఏమైంది? ఆయన రాజకీయంగా మరి అంత స్థాయికి పోయినాక ఆయన మాట్లాడే తీరేంది? ఆయన మరి ఏదో మహాసంగ్రామ యాత్ర చేశారు, చైతన్య యాత్ర చేస్తారు, కానీ సంగ్రామ యాత్ర ఏంది? ప్రజలను ఎవరు యుద్ధాలు తీస్తాడా, లేదా ఈయన ప్రజల మీద యుద్ధానికి పోతాడా? నిన్న ఏదో మళ్ళీ కార్యక్రమం మొదలుపెట్టింది. ఆ కార్యక్రమంలో చైతన్యం చేసుకో, నీ పార్టీయో నీ అధికారమో ఏమన్నా పనిచేస్తే నీకు పార్లమెంట్ గెలిపిస్తే నువ్వు ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించిన 3 ప్రాజెక్టులల్లో నీ బాధ్యత ఏం చేయగలిగినావు, నీ తోడ్పాటు ఏం చేయగలిగినావు? అయితే ఎంపీగా ఏమన్నా దాంట్లో ఎంపీ ఫండ్ పెట్టగలిగినవా? వాళ్ళ లెవెల్లో 3 పిల్లలకు సహకరిస్తాను తీసుకుపోయే వాళ్ళను గవర్నర్ గారు కల్పించి 30-40 రోజులు జైలు ఉంచినావు. అంటే ఇక్కడ అసలు ఉద్రిక్త రాజకీయాలు చేస్తానో నువ్వు. ఉస్మానాబాద్ అంటే చల్లగా ఉన్నదట, నువ్వు వచ్చినప్పుడు ఉస్మానాబాద్ గరం అవుతుంది, అంతకుముందు ఎప్పుడు గరం ఉన్నది ఇది. ఇట్లాంటి అన్నీ మానుకోవాలి. వాస్తవంగా బండి సంజయ్ గారు మాట్లాడిన ఎన్నో స్పీచ్లు ఉండొచ్చు, ఆ స్పీచ్లన్నీ అయినా కానీ ఆయనకు మన నియోజకవర్గాలు ఉన్నా కానీ జిల్లాలు ఉన్నా ఆయన కాంగ్రెస్ కార్యకర్తలుగా నాయకులుగా ఆయన దృష్టికి తీసుకొస్తున్నాం. బీజేపీ నాయకులు ఆయన అనుయాయులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి వాట్సాప్లలో ఉన్నాయి, కంప్యూటర్లు వేసుకొని చూడు, టీవీలు చూసినట్టు ఆయన మాట్లాడే తీరేట్లుంది. మొత్తం అంతా అంత ఆవేశం ఎందుకు? అన్న అంటాడు, తమ్మి అంటాడు, నేను ఇట్లా చెప్తాను అంటాడు. అంత ఆవేశం అవసరం లేదు. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల మీద పొన్నవన్నది మీద ఒకటే ఊరాయి కడిమారైనా. మరి పొన్నవన్న తల్లి బతుకున్నది, తల్లి చనిపోయిన విషయం కూడా అంత సహనం లేకుండా మాట్లాడితే ఎట్లా? ఆయనదో జిల్లా నీదో జిల్లా అంటే తెలియదు కావచ్చు అని అనుకున్నా. మరి ఈ నియోజకవర్గానికి, మరి కరీంనగర్ పాత జిల్లాకు, మన రాష్ట్రానికి మరి ఆయనను ఎందుకు తీసేసారు బీజేపీ నుంచి మాకు అవసరం లేదు. దాని గురించి ఆయన అర్థం చేసుకోవాలి. మరి ఆయన ఇంకా ఆయన గురించి మాట్లాడాలంటే సందర్భం లేని విషయాలు, ఏదో ప్రతి సమాధులు అవ్వాలన్నాడు. ఎన్ని సమాధానాలు ఉంటాయి శివలింగాలు? అంటే ప్రజలను ఉద్రేకపరుస్తావా, ప్రజలను ఆవేశపరుస్తావా? నువ్వు మళ్ళీ పోయినసారి లెక్క ఆవేశపరిచి ఓట్లు వేయించుకొని పోయి పార్లమెంట్లో ఉందామనుకుంటున్నావా? నువ్వు పార్లమెంట్లో ఉండు, ఎక్కడ నుండు మాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ ప్రాంతానికి ఏం చేయగలిగి అనేటువంటి విషయాల మీద సింహాలోకనం చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఆలోచించాలి, బాధ్యత ఏం చేయగలిగినాం ఈ నియోజకవర్గాన్ని, పార్లమెంట్ పరిధిలో ఉన్న ఉస్మానాబాద్ నియోజకవర్గాన్ని అనేటువంటి విషయాల మీద గౌరవబద్ధమైన రాజకీయాలు చేద్దాం. మేము నిన్నే చెప్పినాం, మడదల ఏం చెప్పినాం అంటే మేము హైదరాబాద్లో మొత్తం మాట్లాడదాం, మేము గాంధీ పద్ధతుల్లో వచ్చినాం, కానీ మేము పాదయాత్రకు వ్యతిరేకంగా కాలేదు. మా రాహుల్ గాంధీ కూడా పెద్ద పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. అంతకుముందు వైఎస్ రాజశేఖర్ చేసిండు. 1932-33 దండి యాత్రను అగౌరవపరచకుండా మనం ముందుకు పోదామని పార్లమెంట్ ఎన్నికల వరకు ఇక్కడ ఒక రాజకీయ సంక్షోభం, ఒక ఉద్రిక్త వాతావరణం, మనకు ఇక్కడ ఉండేటువంటి వేరే పార్టీల్లో కూడా నమస్కారం పెట్టుకునేటువంటి ఆ సంస్కృతిని డిస్టర్బ్ చేయొద్దని
సందర్భంగా మా అభిప్రాయం ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ వాదులుగా మా అందరి అభిప్రాయం దృష్టి తీసుకొస్తూ ఉద్రిక్త రాజకీయాలు చేకూరి మళ్ళీ నిన్న ఇద్దరు ముగ్గురిని గాయపరిచింది వాళ్ళని అంటే మేమన్నా మీకు ఎదురుగా వచ్చి కొట్లాడుతున్నామా ఇద్దరు ముగ్గురిని మీ జెండేనే ఆ జెండాకు పెద్ద గుర్తు కట్టే మీరు ఎంతమంది వచ్చినది ముఖ్యం కాదు జెండా అంటే దానికి ఒక సన్నటి బరిగ లాంటిది ఉంటుంది దాన్ని గుర్తు కట్టలు వేసుకొని వచ్చి కొంతమందిని తీసుకొని వచ్చి రాయిలో పెట్టి మీకు ఎదురుగా రాకుండా వాళ్ళ మీద రాళ్ళేసి రాజకీయాలు ఉత్సవాలు జరగలేదు ఇక్కడ అలాంటి వాతావరణం లేదు దయచేసి ఒక మంచి రాజకీయాలు నడుపురి అని మా అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం